ఇంకొకటి గ్లోబల్గా మొత్తం 300 మిలియన్ల అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోము అన్న ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు అనేది తెలుస్తుంది. దాదాపుగా 40 ఏళ్ళు కూడా దాటిన తర్వాత ఇంకెలాగో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉండవు. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల అబ్బాయిలు పెళ్ళిళ్ళకి దూరం అవుతున్నారు. ఎందుకు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే, కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న మన భారతదేశంలో ధర్మాసనాలు, అత్యున్నత ధర్మాసనాలు ఇలాంటి తీర్పులు ఇస్తే గనక భార్య పని మనిషి కాదు, సహజీవనం కూడా చేయొచ్చు, భర్త ఇలా ఉండాలి, భర్త ఇలా నడుచుకోవాలి అని ఇలాంటి సూచనలు ఇవ్వడం ద్వారా ఇప్పటికే ఆర్టికల్ 498 నేను మొదట్లో ఎర్ర జర్నలిజంలో చెప్పాను, మగవాడిని వెధవని చేస్తున్నారు. 498A అనేది ఒక ప్రతి మగవాడికి, పెళ్ళైన మగవాడికి ఒక మెడకి ఉచ్చులాగా వేలాడుతున్న ఒక ఉరితాడులాగా తయారైంది. దీని మీద మనం అతిపెద్ద డిబేట్ కూడా నిర్వహించే ప్రయత్నం చేద్దామని నేను పిలుపునివ్వడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది. బట్ అది నిర్వహించడానికి ఈ సమ్మర్ అకేషన్స్లో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మగధా న్యూస్ చేస్తుంది. ఈలోపు కానీ చాలామంది నుంచి కాల్స్, మెసేజెస్ చాలా కూడా వచ్చాయి. అంటే ఆ వచ్చిన మెసేజెస్ చూస్తేనే అర్థమైంది ఈ 498A అనే చట్టం వల్ల ఇబ్బంది పడుతున్న అబ్బాయిల సమస్య ఎంత తీవ్రంగా ఉంది అన్న విషయం.